వార్డ్ రామ్నగర్లో ఉచిత మహిళా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. దీనికి గాను మన డాక్టర్ నితీషా గారు ఆధ్వర్యంలో మన టీనా ఫర్టిలిటీ హాస్పిటల్ వారు మనకు సహాయ సహకారం అందించారు. ఇప్పుడు మనకు అట్లే మన మాజీ చైర్మన్ రాజేశ్వరన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అట్లే మన వార్డు అధ్యక్షుడు నాయకులు భాస్కర్ గౌడ్ మన సంతు గారు, వార్డు కౌన్సిలర్ లక్ష్మణ్ దస్తగిరి, మన మల్లేశ్వర గారు అందరూ సహాయ సహకారాలతో చాలా మంచిగా ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి అందరూ చాలా లేడీస్ చాలా మంచిగా ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ఇంకా కొనసాగించాలనుకుంటున్నాం. ఇటువంటి సేవా సహకారాలకు మనకు ఓన్లీ సీదన్న ఆశీస్సులు జరుగుతున్నాయి. ఆల్రెడీ రాత్రి అమెరికా నుంచి రాత్రి 12:40కి నా దగ్గర మాట్లాడాడు. జాగ్రత్త చేసుకొని బిడ్డ మంచిగా చేసుకొని చెప్పిండు. రాత్రి 12:40కి మాట్లాడాడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా నగర్ రామ్నగర్ వార్డులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం, ఈ నిర్వాహకం మన పార్టీ అధ్యక్షుడు శరత్ గారు, వారి రామ్నగర్ పెద్దలందరికీ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర గారికి, ముడా చైర్మన్ రెడ్డి వెంకన్న, మాజీ ముడా చైర్మన్ రెడ్డి వెంకన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజు గారికి, ఈ వార్డు ప్రజలకు అందరికీ, డాక్టర్ నితీష్ గారికి ఉదయపూర్వక అభినందనలు ప్రకటించింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటందుకు ఇచ్చినందుకు మన గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, కేవలం మహిళలకున్న చిన్న చిన్న వ్యాధులను ఇచ్చేయాలని మంచి సంకల్పంతో స్త్రీలకు సంబంధించినవి చేయడం చాలా గొప్ప విషయం. డాక్టర్ గారి ఈ సందర్భంగా వార్డులో ఈరోజు శరత్ గారి ఆధ్వర్యంలో ఈయన ఫెసిలిటీ హాస్పిటల్ డాక్టర్ నితీషా గారు ఆధ్వర్యంలో వాళ్ళ క్యాంపు వాళ్ళ డాక్టర్స్ కొంతమంది కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ గారు, పట్టణ అధ్యక్షుడు శివరాజు గారు, ఈ వార్డు అధ్యక్షులు శరత్ గారు, మాజీ కౌన్సిలర్ మనోహర్ గారు, మరి ఈ వార్డుకు సంబంధించిన అందరు నాయకులు, ఇతర నాయకులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ప్రతి వార్డులో అంటే వాళ్ళు డాక్టర్ నితీషా గారు టీనా ఫెర్టిలిటీ హాస్పిటల్ అని వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వార్డులో ప్రత్యేకంగా ఈ వార్డు నాయకులందరూ కూడా ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళల కొరకు ఈరోజు ఇంటి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. క్యాంపులు అనేది ఇవాళ మొత్తం ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వాళ్ళందరూ కూడా క్యాంపు పెట్టాలంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలు హాస్పిటల్లో వాళ్ళ గ్రామాలకు వెళ్ళినా వాళ్ళకి వెళ్ళినా వాళ్ళకి స్టాఫ్ ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ముందుకు రావడం మంచి ఉద్దేశమే. ఎందుకంటే మహిళలు కూడా వార్డులో ఉండే మహిళలు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్స్కి పోవాలంటే కూడా ఇబ్బంది. ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క వాళ్ళకి రోగాల గురించి షుగర్ కానీ బీపీ కానీ రకరకాల మహిళలకు సంబంధించిన దాని మీద కూడా ఇలా ఉచిత టెస్టులు చేసి తర్వాత వాళ్ళకి హాస్పిటల్కి వచ్చి టెస్టులు కూడా చేసి వాళ్ళకి ఎందుకు అంటే ఏ వ్యాధి వచ్చినా కూడా వాళ్ళకి హాస్పిటల్ కూడా వస్తే కూడా మెడిసిన్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. తర్వాత టెస్టులు కూడా ఏ టెస్టులు అనేది కూడా ప్రతి మంగళవారం రోజు టెస్టులు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసి కార్యక్రమం మహిళలకు మనం కూడా సహకరించి ఎక్కువ మందిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తే బాగుంటుంది. మహిళలకు కూడా 43వ వార్డు రామ్నగర్లో ఉచిత వైద్య శిబిరం డాక్టర్ నితీష్ గారి ఆధ్వర్యంలో మేడం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ చాలామంది బీద వాళ్ళకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు బీపీ షుగర్ చాలామంది కూడా చేసుకోలేకపోతారు. వాళ్ళకు ఈ బీపీ షుగర్ చేయడం వల్ల కానీ తర్వాత ఇంకోటి ఇన్ఫ్లేటరీ ఒకటి పిల్లలు కాని వారు కూడా మహిళలకు కూడా ఈరోజు ఆ మేడం చూసి వాళ్ళకి ఏ విధంగా పోతే అని చెప్పేసి వాళ్ళ సూచన ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇట్లాంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ వార్డు నాయకులకు శరత్ గారికి, మల్లేష్ కానీ, సంతోష్ కానీ, అదేవిధంగా మనోహర్ కానీ నాయకులకు అందరూ కూడా వాడు ఎంతోమంది బీదలకు మరి వీళ్ళు ఉచిత వైద్య శిబిరం చేసి ఉచిత సేవలు అందిస్తుంది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేసిన మా పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ